ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో తన దాసుడైనటువంటి మోషే ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఫరో బానిసత్వం నుంచి వారు విడిపించబడిన పిమ్మట దేవుడు వారిని అరణ్య మార్గం గుండా, ఎడారి మార్గం గుండా నడిపించుకుంటూ తీసుకొచ్చిన విధానాన్ని మనం ఎరుగుతాము. పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడు వారికి కృపనిస్తూ నడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కోడి తన పిల్లలను రెక్కల చాటున కాపాడుతూ వచ్చినట్లుగా దేవుడు ఇశ్రాయేలును కాపాడుతూ వచ్చిన విధానాన్ని మనం ఎరుగుదము. 40 సంవత్సరాలు దేవుడు ఆకాశమును తెరిచి పరలోక మన్నా చేత వారిని తృప్తిపరిచినాడు. బండను చీల్చి అందులో నుంచి జీవజలాన్ని వారికి త్రాగనిస్తూ వచ్చినాడు. ఇలాగున 7 రకాలైనటువంటి శత్రు సమూహములను జయించి వారి స్వాస్థ్యమును దేవుడు వారికి పంచిపెడుతూ వచ్చిన విధానాన్ని మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మోషే అంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని ఈ స్థలం నుంచి తీసుకొని పోకు అంటున్నాడు. కనుక దేవుడు తన సన్నిధిని, కాంతిని మనపై ఉదయింపజేసి మనల్ని బలపరిచేవాడుగా ఉంటున్నాడనే సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, 16వ కీర్తన 11వ వచనంలో, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. నిజమే, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఈ లోకంలో ఎక్కడ లేనటువంటిది దేవుని సన్నిధిలో. అందుకని ప్రతినిత్యము దేవుని సన్నిధిని వెతికి ఆయన యొక్క సన్నిధిలో మనము దేవునిలో ఆనందించేటువంటి వారంగా ఉండాలి. అందుకనే దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని వాక్యంలో 63వ కీర్తన 1వ చరణంలో అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. దావీదు తన జీవితంలో దేవుని సన్నిధిని గుర్తెరిగి దీవించబడుతూ వచ్చినాడు. మనము కూడా అలాగన దేవుని సన్నిధి గుర్తించి దీవించబడి అనేకులకు దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఉందువుగాక.